నీ కాలు బాగాలేదు కదా బిడ్డా, ఓ చోట స్థిమితంగా కూసోవచ్చు కదా. పాము కాటేసినా కాలు బాగా లేకపోయినా భార్య ముస్తాబాయి వస్తుందని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నావు. ఎంతవారైనా కాంతదాసులే అని అందుకే అంటారనుకుంటా. భార్యలకి ఎవరు దాసులో ఎవరు భక్తులో నాకు తెలీదు. నాకు మాత్రం మీనాక్షి అంటే చాలా ప్రాణం. సరేలే, మీ భార్యాభర్తల మధ్య నేనెందుకు, వస్తా. వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచవే కళ్ళేమిటి నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అడువణువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు వయసే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,